పశువైద్యశాలను సందర్శించిన ఏలూరు జిల్లా ఇన్ఛార్జి సంయుక్త సంచాలకులు డాక్టర్ గోవిందరాజు ఆసుపత్రి రికార్డులను పరిశీలించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న పశువుల దానా, రాయితీ ప్రీమియర్ చెల్లింపు కలిగిన బీమా వంటి పథకాలపై అవగాహన కల్పించి దాదాపుగా లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 23 మంది వైద్యుల ఖాళీల నివేదికలను ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొన్నారు. సీజనల్ గా పశువులకు సంక్రమించే వ్యాధుల నివారణకు టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. పర్యటనలో పోలవరం సహాయ సంచాలకులు డాక్టర్ రమణయ్య పాల్గొన్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పశుశాస్త్ర శాఖ నుంచి అమలు జరుగుతున్నాయి. అందులో ఒకటి పశు బీమా ఒకటి. ఈ పశు బీమా కార్యక్రమంలో ప్రభుత్వం దాదాపు 80% వరకు 85% వరకు కూడా సబ్సిడీ ఇస్తుంది. కట్టవలసిన ప్రీమియంలో రైతుకి ఒక 30,000 ఖరీదైన గేదె చనిపోతే 30,000, నాటావు చనిపోతే 25,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రీమియం మామూలుగా అయితే 1200 దాకా అవుతుంది. అయితే ప్రభుత్వం 900 దాకా సబ్సిడీ ఇవ్వడం వల్ల 300 రైతు కట్టుకుంటే సరిపోతుంది. ఇది ప్రస్తుతం జిల్లాలో విరివిగా అమలవుతుంది. ఈ కార్యక్రమాన్ని మాత్రం రైతులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం. పోతే రెండోది పశుసంవర్ధక శాఖ ద్వారా మనం ప్రభుత్వం దానా 50% సబ్సిడీపై దానా ఇస్తుంది. పశువులకు అవసరమైన దానా ఇస్తుందన్నమాట. ఈ దానా 1150 కిలోలు 1100 ఖరీదైన దానాన్ని 550 రూపాయలకి ఇస్తుంది. ఇది ప్రతి రైతుకి కూడా 3 కట్టలు ఇవ్వడం జరుగుతుంది. 3 బ్యాగులు 150 కిలోలు అలా 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ మేము వచ్చిన అలాట్మెంట్ని ప్రతి నియోజకవర్గానికి కూడా సమానంగా పంచుతూ అమలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం కూడా అమల్లో ఉంది. టీకాలు ఇస్తున్నాము. దాని ప్రకారం ఏంటంటే ఏ సీజన్లో ఏ వ్యాక్సిన్ చేయాలి అనేది ముందుగానే నిర్దేశిస్తాము. దాని ప్రకారం రైతులకి పశువులకి ఉచితంగా ఆ వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే షీప్ పాక్స్ వ్యాక్సిన్ ఇప్పుడు అమల్లో ఉంది. అలాగే LSD వైట్ పశువుల్లో వస్తున్న ఆవుల్లో వస్తున్న లంపీ స్కిన్ డిసీజు కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు మనకి డిస్పెన్సరీలో ఉన్నటువంటి వైద్యుల కొరత అండి, వెటనరీ సర్జన్లు ఇప్పుడు నియోజకవర్గ పరిధిగానే ఇంచుమించు మన జిల్లా వ్యాప్తంగా కూడా చాలా కొరత ఉంది. దాన్ని అలా జిల్లాలో కూడా దాదాపు 23 డాక్టర్ పోస్టులు వేకేసీ ఉన్నాయండి. అయితే ప్రభుత్వం 300 పోస్టులు తీయడానికి ప్రపోజల్ అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది. అది ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ అవ్వగానే అది ఇవ్వడం జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన మినిస్టర్ గారు కూడా గౌరవ అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద వచ్చే నెలలో దీన్ని పరిశీలించి రిక్రూట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది.